Duro joint and one more medicine Hello. is... Hello, excuse me. ఏంటిది? టాబ్లెట్. నేనేమైనా కట్లెట్ అన్నానా? ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత పెద్ద ఫార్మసీ, చాలా బాగుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను అడిగిన మందు వేరు, నువ్విచ్చిన మందు వేరు. పైగా చచ్చిపోయింది కూడా. చచ్చిపోయిందా? అర్థం కాలా? ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హలో, ఏంటండి ఇది? 4 ఎక్స్పైర్డ్ మాత్రలే మీకిస్తాను, వేసుకుని చూస్తారా? ఎంత కేర్లెస్నెస్! వాంతులు విరోచనాలయ్యి ప్రాణాలు కూడా పోవచ్చు. మెడికల్ షాప్ వాళ్ళకి నేను నేర్పించాలా? కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళొచ్చు, తెలుసుగా? సారీ డాక్టర్, లేట్ అయింది. పర్లేదు. డాక్టరా? ఇది ముందే చెప్పి థ్యాంక్ యూ చాలు. బాబు. సరే. మందులు కొంచెం జాగ్రత్తగా ఇవ్వమ్మా. సరే డాక్టర్. ఛ, అనవసరంగా ఇంత టెన్షన్. మేడం నేను బయటకు వెళ్ళాను, ఏమైంది? ఏవి అయ్యిందా? ఎట్ట పడుతున్నాడు చూడు. ఎప్పుడు చూసినా ఈ దొన్నపోతుగాడ ఫైటింగ్ చూస్తూ ఉంటావు. నిన్ను పెట్టుకుని మిడ్ నైట్ మసాలా చూస్తాను. నీకేం చెప్తావే? ఈ ప్రోగ్రాం బదులు వంటల ప్రోగ్రాం పెట్టినా ఈ బాగుండేదమ్మా. వయసులో నువ్వు వంట నేర్చుకుని వెలగబెట్టు. నోరు ఎక్కువైంది నీకు. అబ్బాయి ఫోటో చూసావా? ఏ అబ్బాయి? అదే నీ కెమిస్ట్రీ బుక్ లో మీ డాడీ పెట్టారే. కెమిస్ట్రీ వర్కౌట్ అవలా, అందుకే టచ్ ఇవ్వలా. ఏమండి ఆ ఫోటో దానికి కాస్త చూపించండి. నాకు మామగారు అత్తగారుల సాధింపు ఉండకూడదు. వాళ్ళిద్దరూ పోయారే చాలా. అక్క వచ్చింది, చెల్లెలు పిలుస్తుందంటూ వెళ్ళకూడదు. అన్న తమ్ముళ్ళంటూ నసపెట్టే వాళ్ళు అస్సలొద్దు, తలనొప్పి. వంటరి వాడే. బాగా చదివి ఉండాలని చెప్పు బామా. ఆర్టికల్ డాక్టరే రాకాసి. ఇదిగో అమ్మా, నీకు నచ్చే పెళ్లి కొడుకు చూసి చెప్పు. హే, ఇతనా? ఏంటడి ఇతని ఫోటో నాకు ఇచ్చినట్టు నా ఫోటో కూడా ఇతనికి ఇచ్చారా? మరి ఇవ్వాలి కదా. ఓ, అందుకేనా నన్ను అదో రకంగా చూశాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. దండలయ్యా. ఎంఆర్ఐ తీయించారా? పొద్దున్నే తీశారయ్యా. ఓకే, అంతా నార్మల్ గానే ఉంది. ఏంటిది లాస్ట్ మంత్ ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంది. 103 ఫైల్ ఇవ్వమ్మా. అయ్యా మెడిసిన్ కాస్ట్లీగా ఉందని మీరేం భయపడదు. చీప్ మెడిసిన్ ఇంకొకటి రాసిస్తాను, వెళ్ళి తీసుకోండి. సేమ్ ఎఫెక్టే, 4 రోజులు వేసుకుంటే చాలు. హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. బాబు మణి, అయ్యగానే తీసుకెళ్లి ఈ మెడిసిన్స్ ఇప్పించు. ఓకే సార్. ఇలాగే సార్, అతనికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. హాస్పిటల్ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. మరియా, సార్ 2:30లో ఉన్న పేషెంట్ రిపోర్ట్ రెడీ అయిందా? రెడీ సార్. లావుగా బ్లూ కలర్ జీన్లో ఓ అమ్మాయి మీ గురించి ఎంక్వైరీ చేశారు సార్. ఏమని? మీ ఫుల్ నేమ్ సలీమేనా? మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు? మీరు దమ్ము కొడతారా అని అడిగారు సార్. ఓకేమ్మా, థ్యాంక్ యూ. సలీం, ఇటు ఒకసారి రారాదు. అమ్మో, గురుడు ఆలోచిస్తున్నాడే. వెళ్ళొద్దురా వెళ్ళొద్దురా, అయిపోయాడు. నన్ను ఎందుకు మేడం రమ్మన్నారు? ఒక అమ్మాయి వచ్చి నీ గురించి అడుగుతోంది. ఎత్తుగా, కొంచెం లావుగా. ఏం జరుగుతోంది? ఏదేదో అడుగుతోంది. ఏమని? సలీం ఎలా మూవ్ అవుతాడు, అమ్మాయిల విషయంలో ఏంటి, సీరియస్ గా ఉంటాడా లేక జోవియల్ గా ఉంటాడా, నీకు తనకి ఏవైనా కనెక్షన్ ఉందా అని అడిగింది. థ్యాంక్స్ మేడం, నేను బయలుదేరుతాను. సార్, ఈ అమ్మాయి ఇప్పుడే మీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళింది సార్. ఈ అమ్మాయా? అవును సార్. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే వెళ్ళింది సార్. ఎటు? ఇటే సార్, కార్ పార్కింగ్ వైపు. నేను బయలుదేరుతాను సార్. అందరూ చూశారు కదా, ఓకేనా? సూపర్ గా ఉన్నాడే. వద్దంటే చెప్పు, నేను ట్రై చేసుకుంటాను. ఏ మేం ట్రై చేసుకోలేమా? ఏ అయితే మేము ఏ మ్యాటర్ ఉండవి.
ఇంకా ఎంక్వైరీ ఏమైనా మిగిలిందా? ఒక స్వీపర్ లేడీ దగ్గరికి వెళ్ళి నేను రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్కి వెళ్తానని అడిగారు. చచ్చా, పచ్చి అబద్ధం. ఎన్ని గంటలకు ఇంటికి వెళ్తారనే అడిగాను. అయితే మీరు స్వీపర్ లేడీని కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. నిజం బయటికి లాగేశాడే. సరే, వాచ్మెన్ అయినా వదిలిపెట్టారా లేదా? చాటుగా దమ్ము కొడతారా అని అడిగాను. అది తప్ప? ఎంక్వైరీ చేయకుండా పెళ్లి చేసుకుంటారా ఏంటి? డాక్టర్ అంటే అలాగే నమ్మేయాలా? ఫేక్ డాక్టర్స్ ఉన్నారు, సెక్స్ డాక్టర్స్ ఉన్నారు. ఆంధ్రాలో ఒక పెళ్లి, తెలంగాణలో ఒక పెళ్లి. పేపర్ చదువుతుంటేనే భగ్గం ఉంటుంది. ఎంక్వైరీ చేయకుండా ఎలా? 1000 అబద్దాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. మనం కనీసం 5 అడగకూడదా? ఇది నా డైరీ. ఎందుకిది? ఇందులో నా పూర్తి పేరు, సొంత ఊరు, పర్మనెంట్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అన్నీ ఉన్నాయి. చదివి చూడండి. వీలు కాకపోతే నాకే ఫోన్ చేసి అడగండి. ఇది నా ఫోన్ నెంబర్. అండ్ వన్ థింగ్, నా గురించి ఎంక్వైరీ చేయడానికి హాస్పిటల్ ఫుల్గా తిరిగి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. హలో సలీం, వేర్ ఆర్ యూ? సార్, నేను లోపలికి వచ్చాను. ఓ సలీం, రా రా రా. కమన్ మ్యాన్, గుడ్ ఈవినింగ్. సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు. హీఈస్ మిస్టర్ దేవరాజ్. మీలాగే తను సోషల్ వర్క్ బాగా చేస్తుంటారు. నేను మీలాగే సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. మీ సామాజిక సేవకి చాలా అభినందిస్తున్నాను సలీం. థ్యాంక్ యూ. కానీ నాకు వీటన్నిటికీ అంతగా టైం ఉండదు. నేను కూడా శారదా ట్రస్ట్ లో మెంబర్ గా ఉన్నాను. టైం ఉన్నప్పుడు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటాను. మీరు కూడా ఏమైనా డొనేషన్స్ ఇవ్వగలిగితే చదువుకునే పిల్లలకి సాయంగా ఉంటుంది. ఎంతేమంటారు? మీ ఇష్టం సార్, ఎంత ఇచ్చినా ఓకే. చాలా థ్యాంక్స్ సార్. ఈ మాత్రానికి సంతోషపడితే ఎలా సలీం? ఇంకా ఉంది. ఇది కూడా నీకే. ఏంటిది? వాట్ దేవరాజ్? వెనకాల ఉన్న నన్ను కొంచెం గుర్తుంచుకో. ఈ 50 లక్షలు మీకే. ఏం కావాలి మీకు? చెప్పాను కదా, సలీం అంటే సూపర్ షార్ప్. యామ్ ఐ రైట్ సలీం? ఇదిగో చూడండి సలీం, మీరు నాకు ఫేవర్ చేయాలి. దానికోసమే అడ్వాన్స్. మీరు రేపు చేయబోయే ఆపరేషన్లో పేషెంట్ చావాలి. పేషెంట్ ఎవరో కాదు, మా అన్నయ్య. ఎందుకు ఏమిటని మాత్రం అడగండి. ఓ చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం. ఇదిగో చూడు సలీం, మిగతా ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. ఈ చిన్న హెల్ప్ నువ్వు చేసి పెట్టావనుకో, నీ లైఫ్ లో ఒక రోజు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. సలీం సలీం వదిలే సలీం, వదిలే సలీం. సలీం ఏంటి భయంగా ఉందా? నీవి మాత్రం ప్రాణాలు, మిగిలిన వాళ్ళవి మట్టి కట్టలా? తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నావు రెడ్డి. నువ్వు ఇంకోసారి ఆ హాస్పిటల్ వైపు వచ్చావో చస్తావు. సలీం, మరి ఆ లక్ష? రిసిప్ట్, డొనేషన్ తిరిగి రాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. పోయా. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ఈస్ దిస్? 5 రూపాయలు సార్. ఐ నో. టెల్ మీ సలీం, వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? సార్, ఈ 5 రూపాయలు మీరు ఎమర్జెన్సీలో ఓ పేషెంట్ ని ట్రీట్ చేసి తీసుకున్న ఫీజ్. ఓపీలో చూస్తేనే మన హాస్పిటల్లో మినిమం 300 రూపాయలు. తెలుసా? చెప్పండి సలీం. తెలుసు సార్. దెన్ వై? హాస్పిటల్ ముందు కళ్ళు తిరిగి పడిపోయారు సార్, అందుకే ఎత్తుకొని తీసుకొచ్చేసాను. ఓహ్, నాట్ అగైన్. అందుకని 5 రూపాయలు తీసుకుంటారా? వాళ్ళ దగ్గర 5 రూపాయలే ఉన్నాయి సార్. రిలేటివ్స్ వచ్చేదాకా వెయిట్ చేసి ఉండాల్సింది కదా. పాపం సార్, వాళ్ళకెవరూ లేరు. నేనేమన్నా ధర్మసత్రం నడుపుతున్నానా? హాస్పిటల్. యు మే గో నౌ. థ్యాంక్ యూ సార్. సార్, ఆపరేషన్ థియేటర్ లో ఏదో ప్రాబ్లం అంట. స్వామి గారు మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నారు.
హలో మ్యామ్, సార్ ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ లో ఉన్నారు మ్యామ్. హలో, నువ్వెవరు? మ్యామ్, నేను రిసెప్షనిస్ట్ ని మాట్లాడుతున్నాను. నేను సలీంతో మాట్లాడాలి. కొంచెం ఫోన్ ఇస్తావా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ మేడం. ఇతన్ని కట్టుకుని ఎలా వేగుతానో ఏంటో. హలో, నేను డాక్టర్ స్వామిని మాట్లాడుతున్నాను. సలీం మిమ్మల్ని ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళమన్నారు. సాయంత్రం మిమ్మల్ని కలుస్తా. ఐ హేట్ యు. నువ్వు నాకు నచ్చలేదు. నిషా, నా టవల్ ఎక్కడా? అల్లుడు గారు నా వచ్చారే. టవల్ ఎక్కడ? వచ్చి పలకరించాలి. నా టవల్ ఎక్కడో? లోపలే పెట్టానే. చిపో. ఈ ఇంట్లో ఏ ఒకటి పెట్టి చుట్టుండదు. నేను ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానో అప్పుడే నాకు మనశ్శాంతి. హాఫ్ అన్ అవర్ ముందు హీటర్ ఇవ్వమన్నాను. ఎందుకు వెళ్ళలేదు? ఉంటే నోరు పూసుకుని కూర్చుంటాను అనుకున్నారా? నేనేంటో చూపిస్తా. నేను అడిగిన సాలరీ రెడీయా? సారీ అమ్మా, దోశ. ఎవరికి వాళ్ళు చేసేది చేస్తూ సారీ అంట. సారీ ఎవరికి కావాలి? సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఈ చట్నీ మీద మూత పెట్టలేదు. అదే సారీ చెప్తున్నానుగా. ఏంటి సారీ? వెడ్డింగ్ ఇన్విటేషన్ కూడా తీసుకోవడానికి రాలేవా? సెంటిమెంట్ గా అప్సెట్ అయ్యాను. ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు స్వామి గారు ఫోన్ మాట్లాడతారు, నర్సు ఫోన్ మాట్లాడుతుంది, అందరూ ఫోన్ మాట్లాడతారు. నువ్వు మాత్రం మాట్లాడవు కదా? చెప్పవే. హే, ఓకే బాయ్. ఊరికే ఫోన్ చేసి విసిగిస్తోంది. ఏ సలీం, నువ్వెందుకు సూర్య ఇలాగా 6 ప్యాక్ ట్రై చేయకూడదు? ఇట్ విల్ డెఫినెట్లీ లుక్ నైస్ ఆన్ యూ. సూర్య అంటే నీకు బాగా ఇష్టమా? 6 ప్యాక్ అంటే ఇష్టం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మన ప్రేమ అనే ప్రోగ్రామ్ లో లవ్ చేసే అమ్మాయిలు పెట్టి టార్చర్ గురించి దిల్సుఖ్ నగర్ కి చెందిన మహేష్ కుమార్ ఏమంటున్నారో విందాం. చెప్పండి మహేష్ కుమార్. సార్, బుద్ధి తక్కువ లవ్ చేశాను సార్. నన్ను అక్కడికి తీసుకెళ్ళు, ఎక్కడికి తీసుకెళ్ళు అని పని చేయనివ్వకుండా ఊరంతా తిప్పుతూ పర్స్ అంతా ఖాళీ చేస్తుంది. చాలదన్నట్టు అన్ని అబద్ధాలే. ఆ ఫ్రెండ్ లవర్ అక్కడికి తీసుకెళ్లాడు, ఈ ఫ్రెండ్ లవర్ ఇక్కడ తీసుకెళ్లాడు అని ఏవేవో కథలు చెప్పి నన్ను టార్చర్ చేయడమే పని అయిపోయింది సార్. అసలు ఈ అమ్మాయిలే శుద్ధ వేస్ట్. ఇడియట్స్, రాస్కిల్స్. అమ్మాయిల్ని ఎప్పుడు అపార్థం చేసుకోవడమే. అది చాలదన్నట్టు ముక్కో మొహం తెలియని వాళ్లతో ఇలా సిగ్గు లేకుండా బొరపెట్టుకోవడం ఒకటి. అసలు ఈ మగాళ్లే వేస్ట్. థ్యాంక్ యూ సార్. పబ్లిక్ ప్లేస్ అన్నాక అక్కడ ఇక్కడ తగలకుండా ఇది అక్కడ ఇక్కడ తగులుతుందా? కావాలనే నా మీద చెయ్యేశావు. నాకు తెలుసు. థర్డ్ రేటెడ్ ఫెలో లాగి 4 తగిలిస్తే ఏంటి తగిలిస్తావా? నిషా, నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. రాస్కెల్, కావాలని చేయి లాగారు. కావాలని ఎవరు లాగారమ్మా? ముగ్గురు అనుకోకుండా చేయదగింది. సరే బాబు, సారీ అన్న తిట్టారు సార్. రా నిషా, ఏదో తెలియచేస్తున్నాను. ఏంటి తెలియక చేశారు? నువ్వు రాగానే డ్రామాలు ఆడుతున్నారు. సరే బాబు, గగ్గోలు పెట్టాం సార్. ఎవరు కబోలు పెట్టేసి? నేనా? ఉండండి. సారీ చెప్తున్నాను. సారీ చెప్తే వదిలేరా? సారీ చెప్పా కూడా ఇంకా ఏంటో ఆరుస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళ. సార్, మీరేనా అడిగారు సార్? నేను చూసుకుంటాను. సార్ సార్ ప్లీజ్ సార్, గొడవ బెటర్ చేయండి. కావాలని చేయి లాగారు సార్. ప్లీజ్ సార్, వెళ్ళిపోండి. నేను చూసుకుంటాను సార్. అనవసరంగా గొడవ చేయకండి సార్. సార్ వద్దు సార్, వద్దు. ఉండండి సార్, ప్లీజ్ వెళ్ళిపోండి సార్. వెళ్ళిపోండి సార్. నీతో బయట కూర్చొని చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. సారీ సార్. కావాలని పెద్ద వేషాలు వేశారు. వీళ్ళకి సారీ చెప్తున్నావు. ఎందుకు నన్ను బయటకు తీసుకొచ్చింది? అనవసరంగా గొడవ ఎందుకు? చెయ్యొద్దు. నిషా, ఒక్క నిమిషం ఆగు నిషా. నేను చెప్పేది విను ప్లీజ్. నిషా, నా మాట విను. నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నన్ను చూడు. లోపలికి రా నిషా. సినిమా చూడ్డానికా? అదే వాళ్ళు చూపించారు కదా, సరిపోదా? నిషా ఆగు. నేను చెప్పేది విను. గొడవను పెద్ద చేయడం ఎందుకని స్టాప్ చేశాను నిషా. నేను Get చెప్పేది lost. నిషా, ఒక్క నిమిషం ఆగు. అందరూ చూస్తున్నారు నిషా. రేపు నువ్వు రోడ్లో వెళ్ళేటప్పుడు ఆ కుర్రాలు మళ్ళీ వచ్చి నీతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. నేను ఎంటానంటే ఆ గొడవ ఇంకా పెద్ద నిషా. నేను చెప్పేది విను. చాలు, ఇదే లాస్ట్. నేను నీతో రావడం. నిన్ను నమ్మి నీతో బయటకు వచ్చాను చూడు. నువ్వే సినిమా చూడు. వెళ్ళు. నిషా జరుగు. నిషా, ఆటో మెహదీపట్నం నిషా, పోనీ. ఒక్క నిమిషం ఆగు. వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు పోనీ, ప్లీజ్.
రండి 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 రండి. నమస్కారం. ఏదో ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, మీరు రారని చెప్పింది. అమ్మాయి మేడ మీద ఉంది, వెళ్ళండి. నిషా, అల్లుడు గారు వచ్చారమ్మా. నిషా, ఏంటి? ఇవాళ నీ బర్త్డే అడగా. అవును. నాతో ఒక మాట చెప్పుండొచ్చుగా. అనిపించలేదు. నువ్వొక దద్దోజనం. బర్త్డే అని చెప్పినా పెరుగూడ రెడీ అని చెప్పినట్టు నీకు వినిపిస్తుంది. లేదు నిషా, మన నిశ్చితార్థం తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ బర్త్డే ఇది. సంతోషపడుతున్నాను. అయ్యో, సంతోషపడుతున్నానన్నది కూడా ఒంట్లో బాలేదన్నట్టు చెప్తున్నావు. నిన్ను బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటావా? థ్యాంక్ యూ. సలీం, చీకట్లో ఏం చేస్తున్నావయ్యా? ఊరికే స్వామి గారు, ఆలోచిస్తున్నాను. ఊరికి నేనా? ఏం అర్థం కావడం లేదండి. చచ్చే వరకు ఇలాగే అనాథగా ఉండిపోతానేమో అనిపిస్తోంది. సలీం, ఇప్పుడు ఏమైంది? నేరుగా వెళ్ళి అమ్మాయితో మాట్లాడితే అంతా చక్కబడుతుంది. అదే స్వామి గారు, వాళ్ళ ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వడం కోసం నిషాని పిలుచుకురమ్మన్నాను. తను తప్పకుండా వస్తుంది. అందుకే తను వచ్చినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఏయ్, చీటీ రాసిస్తా, తీసుకెళ్ళు. ఏం మాట్లాడాలో ఆలోచిస్తున్నాడు. ఇదిగో చూడు సలీం, నువ్వు నేరుగా పోయామని చూస్తే తను పైకి కోపంగానే మాట్లాడుతుంది. అయినా నువ్వేం కంగారు పడకు, టక్కల్లో ఒక ముద్దిచ్చేసే. అబ్బా ఊరుకోండి స్వామి గారు, అందరి ముందా? అరే పోవయ్యా, ఆ మాట ఈ మాట కలిపి పక్కకు తీసుకెళ్లి లైన్ లో పెడతావా? ఇతను పెళ్లి చేసుకుని కళ్ళగనే లోపు ఆమె చేతికి ఊతకర్ర వస్తుంది.